హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 36 డే 35 రివ్యూ. సో వైల్డ్ కార్డ్స్ అయితే వచ్చారు కదండి. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా బాగుంది, బాగానే ఎంగేజ్ చేశారు. 3 అవర్స్ టెలికాస్ట్ అయింది కదా. దాదాపుగా అంటే గేమ్స్ పెట్టారు, వాళ్ళ చేత కొన్ని ఇది మాట్లాడించడం ఇవన్నీ జరిగాయి. సో అలా టెలికాస్ట్ జరగడంతో దాంట్లో అంతసేపు మనం ఉండాలి, ఎంగేజ్ అవ్వాలి, ఆ కంటెంట్ మొత్తం చూడాలి అనిపించేటట్టు ఉండాలి. దాదాపుగా మధ్య మధ్యలో ప్రతి అంటే ఎవరో మూవీ ప్రమోషన్స్కి అని చెప్పి కొంతమంది వచ్చారు. సో వాళ్ళతో పాటు ఒక్కొక్కళ్ళని పిలిచి గేమ్స్ ఆడించడం ఇదంతా జరిగిందనమాట. సో చాలా బాగా అనిపించింది, ఎంగేజింగ్గానే అనిపించింది కొద్దిగా. సో రేపటి నుంచి చూడాలి ఇంకా ఎంత ఫాస్ట్గా ఎంత వీళ్ళందరూ బాగా ఆడతారా అని. సో ఫస్ట్ అయితే కనుక 9కే ఎలిమినేషన్తో స్టార్ట్ చేశారు. 9కే ఎలిమినేషన్ అయితే అయిపోయారండి. దాని తర్వాత తను కూడా ఈజీగానే ఎక్కువ ఇది చేయలేదు. ఫస్ట్ అయితే విష్ణుప్రియని సేవ్ చేసి దాని తర్వాత ఏమో 9క ఎలిమినేషన్తో అలాంగ్ విత్ మణికంఠని పంపించి చేస్తారనమాట. ఇక్కడ 9క ఏమో మ్యానిపులేటర్ కింద ఏమో ప్రేరణకి ఇచ్చారు. తనేమో ప్రేరణ అని మ్యానిపులేటర్. బ్యాక్ స్టాబ్ ఆబ్వియస్గా మణికంఠకి ఇచ్చారు. తను అందరే చెప్పింది. నకిలీ స్నేహితుడు అని చెప్పి విష్ణుప్రియకి ఇచ్చారు. ఇది ఎందుకు ఇచ్చారా అంటే వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ సీతను విష్ణుప్రియ బాగా ఏడ్చినట్టు. అంటే విష్ణుప్రియ ఓకే, అట్లీస్ట్ సీత అయితే చూస్తూనే ఉన్నారు తను ఎంత ఏడ్చిందా అనేది. అసలు ఫుల్ కన్నింగ్ అని కాదు, ఏమంటారు, బాగా ఎమోషనల్ తనేలాగా అనిపించింది. ఎవరు వెళ్ళినా కూడా ఏడవడం సీత ఇది అనమాట. ఇంకా మణికంఠని తిట్టడం సరిపోయింది, కానీ ఈమె కూడా అలాగే ఫుల్ ఏడుస్తూనే ఉన్నారు ఫస్ట్ నుంచి. ఇంకా అటెన్షన్ సీకర్ ఏమో పృథ్వీకి అవకాశవాది అని చెప్పి అది నెగిటివ్ది. బట్ ఇక్కడ నబీల్కి అయితే మాత్రం పాజిటివ్గానే చెప్పారు. అవకాశం వస్తే తప్పుగా తీసుకొని ఇది చేసుకుంటాడు, బాగా ఆడతాడు అన్నట్టుగా. మరి మేబీ తనకు అర్థమైందో లేదో. జస్ట్ సెకండ్. గేమ్ చేంజర్ ఏమో నిఖిల్కి, రియల్ ఫ్రెండ్ సీతాకి, మందబుద్ధి అని చెప్పి యష్మికి ఇచ్చారనమాట. ఇవి అంటే కొన్ని అర్థం కాలేదు, తనకి తెలుగు రాదు కాబట్టి అంతగా. కొన్ని ఏమైనా తను అర్థం చేసుకోలేదా అన్నదే అనిపించింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే 3 అవర్స్ షో కాబట్టి ఈరోజు చాలా ఫాస్ట్గా అవ్వడానికి తన చేత ఏం పెడితే అది పెట్టమన్నట్టుగా అయిపోయిందనమాట. ఎక్కువ మాట్లాడించడం కూడా ఏం జరగలేదు. తను ఏవి కూడా చాలా బాగానే ఉంది. బట్ స్టిల్ మనం చూసాం ఫస్ట్ 1 or 2 వీక్స్లో తను చీఫ్ అవ్వడం, అంతా గేమ్స్ ఆడడం, ఇదంతా పవర్ఫుల్గా మాట్లాడడం జరిగింది. దాని తర్వాత అంతా కూడా డౌన్ అయిపోయింది తన గేమ్. సో అందు గురించే తను ఎలిమినేట్ అయితే అయిపోయారండి. ఇంకా లెటర్స్ వచ్చాయండి. అందరూ ఎవరెవరు మిస్సింగ్ హౌస్మేట్స్కి అంతకుముందు రాలేదో నబీల్కి, మణికంఠకి, ఇంకా యష్మికి వచ్చాయి. ఇంకా ఇంకో హౌస్మేట్కి కూడా వచ్చాయి. సో నలుగురికి అయితే కనుక ఇచ్చారు. ఆల్మోస్ట్ అందరివి మనకు తెలిసినవేనండి. నబీల్ అయితే ట్రూ విన్నర్ కింద చూస్తున్నాము, మంచిగా ఆడుతున్నాం అని చెప్పి అయితే ఇచ్చారు. అది చాలా బూస్టప్పే కాకుండా తనకి ఏంటంటారు, చాలా పెద్ద హింటేనండి. విన్నర్ అని ఏకంగా చెప్పారు. మణికంఠకేమో మేమందరం నీ వెనకాల ఉన్నాము, నువ్వు ఆడు అని చెప్పి వాళ్ళ వైఫ్ నుంచి మెసేజ్ వచ్చింది. యష్మికేమో వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చినవే ఇంకా చదివి వినిపించారు. నువ్వు బాగా ఆడుతున్నావు, ఇన్ని రోజులు నీతో ఉండలేకపోయాం కానీ ఇప్పుడు చూస్తున్నాం నీ ఆట అన్నట్టుగా అనమాట. సో అలాగే సీతా గారికి కూడా వాళ్ళ మదర్ చేసిన లెటర్ అయితే వచ్చిందండి. ఇందులో నాకైతే కొద్దిగా యష్మికిను మణికంఠకి వచ్చిన లెటర్స్ ఎందుకంటే కొద్దిగా నాకు ఎందుకో అది నిజమైన లెటర్స్ కాదేమో, మెసేజెస్ కాదేమో అనిపించింది. వీళ్ళు హైప్ తెచ్చుకోవడానికి ఫస్ట్ 4 వీక్స్ వీళ్ళని యూస్ చేసుకున్నారు బిగ్ బాస్, యష్మి కానీ మణికంఠన్ కానీ. అంటే ఎమోషనల్ కానీ లేకపోతే ఎక్కువ హైపర్ అవ్వడానికి వీళ్ళు ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవుతారు కదండి వాళ్ళ ఎమోషన్స్ తోటి. ఐదర్ అరవడం కానీ ఐదర్ ఏడవడం కానీ వీళ్ళిద్దరికీ చెందింది. సో వాళ్ళిద్దరూ ఆ విధంగా చూసుకుంటే నాకు ఆ లెటర్స్లో కంటెంట్ మామూలుగానే వీళ్ళే రాసి వాళ్ళ ఫాదర్ పంపించారు, వాళ్ళ వైఫ్ పంపించారు అన్నట్టుగా ఏదైనా వచ్చిందేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఆ వర్డ్స్ అన్నీ కూడా మామూలుగానే ఉన్నాయి, అంత పవర్ఫుల్గా లేకపోతే ఏదో వాళ్ళ ఇంటి నుంచే వచ్చినట్టుగా ఏమీ లేదనమాట. వీళ్ళని జస్ట్ కూల్ చేయడానికి చెప్పినట్టు అనిపించింది అనమాట. ఒక రకంగా అయితే నన్ను వీళ్ళిద్దరిని కూడా ఇప్పటికి పడుకోబెడదాం, ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కాబట్టి అని చెప్పి వీళ్ళిద్దరిని కూల్ చేసినట్టు అనిపించింది. సో అలా అయితే జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకా వైల్డ్ కార్డ్స్ వచ్చారు. హరితేజ గారు ఫస్ట్ వచ్చారు. తనేమో కత్తి సుత్తి అని చెప్పి వాళ్ళని అడిగితే నబీల్ని, ఇంకా యష్మి సీతనేమో సుత్తి కింద పెట్టారు. నాగమణికంట కూడా సీత ఎందుకు అంటే సీత ఏడుస్తారని చెప్పారు. సేమ్ అలాగే నాగమణికంట
ఏడుస్తాడు కదా అంటేనేమో ఉంది సార్ అని చెప్పి అన్నట్టుగా చెప్పారు. ఇంక ఇలా డీటెయిల్గా నాకు వెళ్ళాలనిపించట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ 3 అవర్స్ షో చెప్పాను. అక్కడక్కడక్కడ వీళ్ళు చేసిన ఫన్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఉన్నాయి మాటలు కానీ. అందులో ముఖ్యంగా జరిగినవి ఏంటంటే టేస్టీ తేజ వీళ్ళిద్దరు వచ్చారు. హరితేజ ఫస్ట్ వాళ్ళిద్దరితో గేమ్ ఆడించి ఒక 2 lakhs ప్రైజ్ మనీ అయితే చేశారు. వీళ్ళిద్దరేమో నిఖిల్ అండ్ విష్ణుతో ఆడారు. ఇక్కడ మీరు చూస్తే కనుక విష్ణు అయితే అసలు ఆడలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఏంటో చూస్తోంది, తను ఎందుకు అంటే డిస్టర్బ్ చేయకూడదని చెప్పి. నిఖిల్ ఏమో తనకి తనే ఆడేస్తున్నాడు. తను యాజ్ ఏ అంటే కో మెంబర్ కింద చెప్పచ్చు ఏ ఆడు అనో లేకపోతే ఏదన్నా. ఇక్కడ ఇటు సైడ్ మాత్రం హరితేజ అండ్ టేస్టీ తేజ అయితే కనుక బాగా కోఆర్డినేట్ అయితే చేసుకున్నారు. ఫస్ట్ అయితే టేస్టీ తేజ అనే ఐడియా అయితే చెప్తాడనమాట. ఆ బౌల్స్ పైనుంచి కిందకి ఒక్కొక్క బాల్ పడేటప్పుడు ఈ బౌల్ ఇలా ఇటు సైడ్కి తిప్పి ఆడదాం ఇలాగా అని పెట్టి చెప్పడం, అది ఐడియా తీసుకుని ఇటు సైడ్ వాళ్ళు కూడా ఆడడం జరిగిందనమాట. సో ఆ విధంగా వీళ్ళైతే విన్నర్ అయ్యారు రాయల్ క్లాన్స్ నుంచి. వాళ్ళిద్దరికేమో 2 lakhs అయితే ఇచ్చారు. మొత్తానికైతే ప్రైస్ మనీ 38 lakhs. ఇది ఒకేసారి ఎందుకు పంపించారు ఇంత అని అందరం అనుకున్నాం అమౌంట్. బట్ లాస్ట్కి తెలిసింది ఏంటంటే 4 games ఉన్నాయి కాబట్టి 4 5s are 20 అందరూ గెలిచిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు 4 5s are 20 lakhs అది వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నైని పావని అండ్ మెహబూబ్ వచ్చారండి. వీళ్ళు నైని పావని డ్యాన్స్ బాగా చేశారు, ఇంకా మెహబూబ్ కూడా బాగా చేశారు. సో వీళ్ళేమో సీత అండ్ మనీని ఎంచుకున్నారు. ఇక్కడ దాదాపుగా మెహబూబ్ అండ్ మణికంఠ బాగా ఆడారండి. ఆల్మోస్ట్ మెహబూబ్ లాస్ట్ తీసిన వెంటనే ఇమీడియట్గా మణికంఠ కూడా తీయగలిగాడు. మేబీ 3 to 5 seconds గ్యాప్ అంతే అనమాట. చాలా ఫాస్ట్గా కూడా తీశాడు. సో బాగా ఆడాడు అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ ఇంకా దాని తర్వాత బాల్స్ వేయడము అది కొద్దిగా లక్ ఫ్యాక్టరే, కానీ నైని పావని ఫాస్ట్గా ఉన్నారు బట్ పడలేదేమి. ఇటు సైడ్ ఏమో సీత కొద్దిగా స్లోగా వేసినా కూడా అంటే కొద్దిగా స్లోగా ఉన్నా కూడా బట్ తనేమో కొన్ని ఎక్కువ వేయడం జరిగింది. బాగా కోఆర్డినేట్ చేసుకుని కూడా ఆడారు మణి అండ్ సీత. సో వీళ్ళిద్దరు చేసినందుకు బెడ్రూమ్ అండ్ రేషన్ కంట్రోల్ పవర్ వచ్చిందనమాట. సో వీళ్ళు బెడ్రూమ్లోనూ రేషన్ కంట్రోల్ బెడ్రూమ్స్ చెప్పేసుకుంటారేమో మేబీ ఇది మాకు ఇది మీకు అని, అది ఓకే. బట్ రేషన్ కంట్రోల్ అన్నది ఎలాగా అన్నది చూడాలన్నమాట. అంటే మీకు ఇంత ఫుడ్డే ఇవ్వాలి కొత్తగా వచ్చిన రాయల్ క్లాన్స్కి. పాత వాళ్ళనేమో ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అని పెట్టి పేరు పెట్టారండి, ఓజీ అని. కొత్త వాళ్ళకేమో రాయల్ క్లాన్ అని పెట్టారు. సో చూడాలి. సో అందులో 1-1 ఈచ్ గేమ్స్ అయితే గెలిచారు. నెక్స్ట్ రోహిణి గౌతమ్ వచ్చారు. రోహిణి ఫుల్ ఆన్ ఫన్ మోడ్లోనే వచ్చారు. బాగా తను ఏవి కాదు, తను మాట్లాడినవి ఇవన్నీ చూపించారు, అది బాగుంది. ఈవెన్ అశ్వత్థామ మన గౌతమ్ కృష్ణ కూడా బాగా అనిపించారు. కొద్దిగా అశ్వత్థామ ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చినప్పుడు సీజన్ దాంట్లో 5లో 7లో తను కొద్దిగా ఏంటి నాగార్జున గారితో మర్యాదగా మాట్లాడినట్టుగా, చాలా రెస్పెక్ట్ఫుల్ తోటో లేదంటే డిగ్నిఫైడ్గా మాట్లాడినట్టుగా అనిపించింది. ఇప్పుడు కొద్దిగా ఏంటంటే ఇప్పుడు కొద్దిగా న్యూట్రల్గా, అంటే అప్పుడు కొద్దిగా ఏదో యాటిట్యూడ్ ఉన్నది అప్పుడు అన్నట్టుగా అనిపించేటట్టుగా వచ్చినా కూడా కొత్త కంటెస్టెంట్ కాబట్టి, ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కంటెస్టెంట్ కాబట్టి కొద్దిగా తెలుసుకుని వచ్చాడు అన్నట్టుగా అనిపించింది అనమాట. బాగా మాట్లాడడం జరిగింది. ఇంకా యాటిట్యూడ్ అదేం లేకుండా చూపించాడు. వీళ్ళకి ఇచ్చిన టాస్క్లో ఏమో ఫస్ట్ అయితే రోహిణికి అయితే ప్రాంక్ టాస్క్ ఇచ్చారు, అది వెళ్ళి లోపలికి వెళ్ళి చేయమన్నారు. జస్ట్ ప్రాంక్గా చేయడం బాగా అనిపించింది. ఓకే, రోహిణి ఉంటే ఫన్ ఉంటుందని అనిపిస్తోంది. ఇంకా నెక్స్ట్ ఏమో ఓవర్ కాన్ఫిడెంట్, అవి నా మెడికేషన్స్ ఇస్తాము, అది ఎవరికి ఇస్తావో ఇవ్వు వెళ్ళి ఆ మెడిసిన్స్ అని చెప్పారు గౌతమ్ని. ఆల్రెడీ డాక్టర్ బాబు తనకి చాలా పేరు కూడా వచ్చింది, ట్రోల్ మెటీరియల్ ఇవన్నీ అయ్యాయి కాబట్టి సీజన్ 7లో. సో తనకేమో ఓవర్ కాన్ఫిడెంట్ ఎవరికి ఇస్తావు అంటేనేమో సీతాకి ఇచ్చాడు. సీతాకి చెప్పడం అంటే మనకేమి క్లియర్గా ఎందుకు ఇచ్చావు ఏంటి అన్నది చెప్పలేదనమాట, డైరెక్ట్ వెళ్ళి ఇచ్చాడు. అలాగే లేజినెస్ విష్ణు కూడా అది కరెక్టే అనుకుని ఉంటారు, మనకు కూడా తెలుసు. ఓవర్ థింకింగ్ ఏమో ఇంకా నైనిక వెళ్ళిపోయారు కాబట్టి ఇంక నెక్స్ట్ ఏమో ఉన్న వాళ్ళల్లో ఓవర్ థింకింగ్ గ్యారంటీగా నాగమణికంటనేనండి. ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటాడు ప్రతిదీ. లీవ్ అబౌట్ ఎమోషనల్ గురించి కాదు, ఏ గేమ్ వస్తుంది, ఎంత ఆడాలి, ఎవరితో ఆడాలి, ఇలాగ ఆడాలా అలాగ ఆడాలా అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. సో దాని తర్వాత సెల్ఫిష్నెస్ యష్మికి ఇచ్చారు, ఇది కూడా కరెక్ట్గానే ఇచ్చారనిపించింది. యష్మి ఆర్ సీతాకి ఇవ్వాలి సెల్ఫిష్నెస్లో, మిగతా వాళ్ళు దీంతో ఇది ఉంటే. దాంట్లో కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఆల్రెడీ సీతాకి వచ్చింది కాబట్టి యష్మికి ఇవ్వడం కూడా అది కూడా కరెక్ట్గానే ఇచ్చాడు అనిపించింది అనమాట వీళ్ళ నలుగురికి కూడా.
ఇంక మిగిలింది పృథ్వీ, మణికంఠ అండ్ సారీ నబీల్, నిఖిల్ అండ్ ప్రేరణకి ఆల్రెడీ బయట నుంచి కూడా కొద్దిగా పాజిటివ్ యాంగిలే ఉందండి. సో మేబీ అలాగనే అనుకున్నా కూడా బట్ డౌన్గా ఉన్న వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్గానే మనం బయటని ఎలా గెస్ చేస్తున్నామో అలా ఇచ్చినట్టుగా అనిపించింది. సో అందరి టీమ్స్ ఇది ఫాలో అయ్యారు, అంటే వచ్చిన కంటెస్టెంట్స్ అన్నీ ఇవి ఫాలో అయినట్టు అనిపించింది. కత్తి సుత్తిలో చెప్పడంలో కానీ వీటిలో ఇలాంటి టాస్క్లో కానీ. నెక్స్ట్ వీళ్ళేమో విష్ణు అండ్ సీతాని ఎంచుకున్నారు. మళ్ళీ విష్ణు అండ్ సీతాని ఎంచుకుని వీళ్ళకి ఒక గేమ్ ఇచ్చారు. ఫస్ట్ అయితే కనుక ఒక బాల్ లాంటిది ఏమో ఒక 2 రాడ్స్లో పెట్టి ఒక బౌల్లో పెట్టాలి. దాని తర్వాత ఏమో డార్ట్ తోటేమో బెలూన్ బ్లాస్ట్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఏమో హద్దులు దాటి వెళ్ళి బాల్ వేయడం, బెలూన్ వేయడం అనుకుంటా, బాల్ వేయడమో. సో అది చేయాలన్నమాట. ఇందులో చాలా కష్టమైందే, బట్ వీళ్ళు ఎవరు ఎక్కువ ఆడరా అని చెప్పి ఎంచుకున్నట్టుగా అనిపించింది. సో సీత అండ్ విష్ణుకి ఇచ్చారు. సీత అయితే అసలు ఫస్టే తను స్టార్ట్ చేశారు, తను వేయనే లేదనమాట. ఒక్క బాల్ కూడా నిలబెట్టలేనట్టు అనిపిస్తోంది. మేబీ 1 or 2 పెట్టారేమో అవుట్ ఆఫ్ 4. గౌతమ్ కృష్ణ అయితే ఫాస్ట్గానే పెట్టేశాడు. దాని తర్వాత రోహిణి కూడా డార్ట్ తోటి అన్ని బెలూన్స్ని బ్లాస్ట్ చేస్తారు బాగా. నెక్స్ట్ రౌండ్లో ఏమో ఈ టంబ్లర్స్ లాంటివి ఉన్నవి బాల్తో కొట్టాలి, టంబ్లర్స్ని కొట్టాలన్నమాట. అది కూడా అన్నీ వేస్తారు. ఒకటి ఉండిపోయింది కానీ బట్ స్టిల్ అట్ సైడ్ వాళ్ళు ఒకటి కూడా చేయట్లేదు కాబట్టి ఫస్ట్ రౌండ్లోనే పోయారు కాబట్టి వీళ్ళకైతే విన్నర్ కింద ఇచ్చారనమాట. సో వీళ్ళకి వచ్చిన పవర్ ఏంటంటే వీళ్ళిద్దరికీ ఇమ్యూనిటీ పవర్ వచ్చింది. సో నామినేషన్ నుంచి సేవ్ అవ్వడానికి అదే సేమ్ నామినేషన్ పవర్ ఏదో ఉందండి, ఆ 2 ఉన్నాయి. సో వీళ్ళకి నామినేషన్ పవర్, ఒకళ్ళైతే నామినేషన్ నుంచి తప్పించే ఇది ఉందన్నమాట. నెక్స్ట్ ఏమో లాస్ట్కి అవినాష్ అండ్ గంగవ్వ వచ్చారు. గంగవ్వ సూపర్గా చేశారు. ఇంకా అవినాష్ కూడా తెలిసిందే తన యొక్క ఎంటర్టైన్మెంట్ తోటి వచ్చి నిఖిల్ని, నబీల్ని అండ్ విష్ణుప్రియని చేశాడు. ఇక్కడ బాగా మణికంఠ అండ్ నిఖిల్ కాదు, మణికంఠ అండ్ నబీల్ని అయితే బాగా ఇమిటేట్ చేశాడు. విష్ణుప్రియది అంతగా అనిపించలేదు, బట్ వాళ్ళిద్దరిది చేయడం బాగా ఇనాక్ట్ చేశాడనమాట. సో దాని తర్వాత గంగవ్వ వచ్చారు. వీళ్ళిద్దరితో కూడా ప్రతి హర్డల్ దాటుకుంటూ బుర్రతో ఇలా 2 heads తోటి బాల్ మోసుకుంటూ వెళ్ళి బాస్కెట్లో వేయాలన్నమాట. గంగవ్వ అయితే చాలా చాలా బాగా ఆడారండి. ఇటు సైడు సీత అండ్ విష్ణుని మళ్ళీ ఎంచుకున్నారు వాళ్ళు. సో దాంట్లో అయితే కనుక మేబీ వాళ్ళ డ్రెస్ వల్ల కూడా ఇది అయ్యి ఉండొచ్చు, బట్ స్టిల్ ఇద్దరు 2 సైడ్ల తప్పు అయితే ఒకసారి జరిగిందండి. తనేమో ఇటు సైడ్ ఏమో గంగవ్వ అండ్ అవినాష్ భుజాలతో పట్టుకోవడం కొద్దిగా లైట్గా టచ్ చేసుకుంటూ బాల్కి వెళ్ళింది. అది అంటే ఇక్కడ బుర్రతో పట్టుకోవాల్సింది. అది సంచాలక్గా చెప్పుంటే బాగుండేది. నబీల్ సంచాలక్గా ఉన్నాడు, అంటే ఇద్దరు ఇలాగే పట్టుకుండాను ఇలాగా అని చెప్పి చెప్తే బాగుండేది. బట్ తనంత కీన్గా అబ్జర్వ్ చేయలేదు, మేబీ ఫస్ట్ వీక్ అని చెప్పేమో. సెకండ్ ఇంకోళ్ళకి ఇటు సైడ్ వచ్చేసరికేమో సీత అండ్ విష్ణు బుర్రతో బాగానే పట్టుకున్నా కూడా లాస్ట్కి వచ్చేసరికి ఒకసారి సెకండ్ రౌండ్లోనో థర్డ్ రౌండ్లోనో చేత్తోటి సీత పట్టేసుకుంటారు అన్నమాట, అంటే పడిపోబోతుంటే. అది అలా అని చెప్పి వదిలేకుండా మళ్ళీ అది పట్టుకోవడానికి ట్రై చేసినా కూడా బాస్కెట్లోకి వేయలేకపోతారనమాట. సో అందు గురించి వాళ్ళు అది ఓడిపోతారు ఆ గేమ్ కూడా. ఇక్కడ వీళ్ళిద్దరైతే గంగవ్వ వీళ్ళిద్దరికి అయితే ఇమ్యూనిటీ పవర్ అయితే వచ్చిందనమాట. సో ఇదైతే జరిగిందండి ఈరోజు ఎపిసోడ్లో. నాకైతే కనుక ఆల్రెడీ మనం చూసిన 7 బిగ్ బాస్ల్లో మంచి మంచి కంటెస్టెంట్స్ని అయితే పట్టుకుని వచ్చారు. నా పర్సనల్ చాయిస్ ఆర్ పర్సనల్ ఇష్టమైన వాళ్ళు కూడా లైక్ అవినాష్ కానీ లేకపోతే రోహిణి అండ్ హరితేజ గారు ఉన్నారు. ఇంకా దాని తర్వాత నాకు టేస్టీ తేజ అండ్ గౌతమ్ కృష్ణ కొద్దిగా ఇష్టమే, ఓకే బాగా ఆడారు అనిపించింది. సో వాళ్ళిద్దరు కూడా ఉన్నారనమాట. ఇంకా గంగవ్వ అండ్ నైని పావని తక్కువ సేపే ఉంటారు, ప్లస్ గంగవ్వ గారు ఓల్డ్ కాబట్టి కొద్దిగా ఆడతారు. అంటే గేమ్స్ ఇలాగ టాస్క్లను కాదు, ఎలా ఎత్తుకు పై ఎత్తేస్తారా, ఎలా మాట్లాడతారా ఏంటి అనేది ఎక్కువ చూడలేం కాబట్టి. సో వాళ్ళిద్దరి మీద నాకు న్యూట్రల్ ఇది ఉందండి ఒపీనియన్. బట్ మిగతా వాళ్ళందరూ అయితే బాగా ఆడి బాగా మాట్లాడి అంటే ఎదురుగా వెళ్ళగలరు, ఎదిరించి మాట్లాడగలరు, ఇవన్నీ పాయింట్స్ అయితే పెట్టగలరని నమ్మకం ఉంది టాస్కులతో పాటు. సో చూడాలి రేపటి నుంచి ఎపిసోడ్స్ ఎలా ఉంటాయని. నాకైతే చాలా చాలా ఇదిగా ఉందండి, మంచిగా వెళ్తుంది ఈ సీజన్ కూడా అనిపించేటట్టుంది. బట్ మేబీ వీళ్ళ ఆట ఎలా ఉంటుందో చూడాలి. ఓల్డ్ కంటెస్టెంట్స్ అయితే కనుక దాదాపుగా ఇంకెవ్వరు కనిపించలేదండి. ముఖ్యంగా అయితే పృథ్వీ అసలు ఈరోజు కనిపించలే. ప్రేరణ అట్లీస్ట్ వెళ్ళి ఒక్కొక్కళ్ళని
మాట్లాడడం ఇది జరిగింది. నబీల్ కనిపించలేదు అసలు. నిఖిల్, యష్మిని వీళ్ళు కొద్దిగా టార్గెట్ అంటే వీళ్ళు పెట్టుకుని వస్తారు కదండి. యష్మి సీతాని అయితే కనుక కొద్దిగా లో కింద వీళ్ళు అనుకుంటున్నారు అందరూ వచ్చిన కొత్త కంటెస్టెంట్స్. సో వాళ్ళిద్దరు కనిపించలేదు కదా, వాళ్ళిద్దరి గురించి కొద్దిగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి కనిపించారు. సారీ, నాగమణికంట న్యూట్రల్గానే ఉండిపోయాడు. తను అందరి దగ్గరికి వెళ్ళినట్టుగా వెళ్తున్నాడు కానీ ఎవరితోటి తనకి ఇంకా తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ, బట్ అంత ర్యాపోగా మాట్లాడుతున్నట్లేదు. నబీల్, పృథ్వీ అయితే అస్సలు ఎక్కడా కూడా నిల్ అనిపించారు. ఆట కూడా వాళ్ళ చేత ఆడించలేదు కాబట్టి కొద్దిగా ఈరోజు ఎపిసోడ్లో అయితే కనుక కొద్దిగా డౌనే అయ్యిందనమాట. సో ఇదండి ఈరోజు రివ్యూ. బట్ కంటెంట్ అయితే అదిరిపోయేటట్టుంది, ప్లస్ ఎక్కువ ఉండేటట్టుంది. రేపటి నుంచి ఎపిసోడ్స్ ఇంకా లెంతీగా వస్తాయేమో చూడాలి. ఎందుకంటే 8+8 16 పీపుల్ మళ్ళీ అందులో వీళ్ళు ఆల్రెడీ ప్రూవెన్ ఇంతవరకు ఏ రేంజ్లో ఉన్నారు అన్నది ఒక 8, ఇంకో 8 ఏంటంటే ఎక్స్పీరియన్స్తో వచ్చిన వాళ్ళు. సో ఎలా ఆడతారా అని చెప్పి చూడాలి. ఇదండి నా రివ్యూ. మా రివ్యూ నచ్చినట్టయితే కనుక థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కమెంట్ చేయండి, మేము తెలుసుకుంటాం. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మేము ముందరికి వస్తాం. బాయ్ అండి.